నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జూన్ 6 ఈరోజు డేట్. ఈరోజు డేట్కి ఒక స్పెషాలిటీ ఉంది. కొంతమంది ప్రముఖులు జననం మరియు మరణం ఈరోజు అయితే జరిగింది. వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా ఇందులో మన దగ్గుబాటి రామానాయుడు గారు ఉంటారు. ఈయన జూన్ 6 1936న ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే గ్రామంలో జన్మించారు. సో ఈయనకి మరో పేరే మూవీ మొఘల్. చాలా అద్భుతమైనటువంటి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. కొన్ని అద్భుతమైన చిత్రాల్లో నటుడుగా చేశారు. భారత పార్లమెంట్ మాజీ సభ్యుడిగా కూడా ఈయన పనిచేశారు. సో సెకండ్ సుత్తి వీరభద్రరావు గారు. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఆహనా పెళ్ళంట ఓల్డ్ మూవీ, రాజేంద్ర ప్రసాద్ గారిది. అందులో కోట శ్రీనివాసరావు గారి ఇంటికి ఒక వ్యక్తి వస్తుంటారు సూట్ కేసు పట్టుకొని. ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు కోట శ్రీనివాసరావు గారు కోడిని వేలాది తీసి ఉత్తన్నం తింటూ ఉంటారు. ఏం కూర బావా అని అడిగినప్పుడు కోడి కూర అని చెప్తే త్వరగా నాకు పెట్టండి, నాకు ఆకలేస్తుంది అని చెప్పి ప్రయాణం చేసి అని అంటారు కదా. ఆయన అలా కూర్చున్నప్పుడు అక్కడ కోడిని వేలాడి తీసి ఈయన భోజనం చేస్తూ ఉంటారు కోట శ్రీనివాసరావు గారు. ఆ సన్నివేశం చాలామందికి మధ్యలో ఇప్పటికీ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఆ సీన్ ప్రతి ఒక్కరికి ఎవర్ గ్రీన్ అది. సో అందులో నటించినటువంటి వ్యక్తే ఆయన కూడా ఇదే రోజున జూన్ 6న పుట్టారు. 1947 ఎగ్జాక్ట్గా మనకు ఇండిపెండెన్స్ డే వచ్చిన టైంలో. సో మూడవ వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు గారు. ఈయన కూడా జూన్ 6నే పుట్టారు. 1915లో పుట్టారు. ఈయన ఏప్రిల్ 14న 1994లో మరణించారు. మరియు ఈయన మెయిన్గా ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు ఈయన. మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్లో, ఈయన గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తదుపరిగా గోపగారి రాములు గారు. ఈయన కూడా జూన్ 6 1926లో జన్మించి 2000 సంవత్సరంలో అయితే మరణించడం జరిగింది. ఆయన మెయిన్గా కథా రచయితగా మరియు కవిగా మరియు అనువాదకుడిగా ప్రసిద్ధి. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తొలి కథ రచయితగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. సో ఈయన కూడా ఇదే రోజున జూన్ 6న పుట్టారు. సో తదుపరి వ్యక్తి సునీల్ దత్ గారు. మన అజయ్ దత్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదరు. ఈయన మూవీ నటుడు మరియు రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి. ఈయన కూడా జూన్ 6 1930లో జన్మించారు. 2005లో మే 25న ఈయన మరణించడం జరిగింది. అసలు పేరు బాల్ రాజ్ దత్. ఈయన ప్రముఖ భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. సో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సునీల్ క్రీడా యువజన వ్యవహారాలకు సంబంధించి శాఖ మంత్రిగా వ్యవహరించారు ఈయన. అండ్ ఆయన కొడుకే సంజయ్ దత్ చెప్పినట్లుగా. సో ఆయన కూతురు ప్రియా దత్ మాజీ ఎంపీగా పనిచేశారు ఆవిడ. సో ఒకసారి ఆయన్ని చూడండి, సంజయ్ దత్ గారు లాగే ఉన్నారు కదా. సో ఈయన కూడా జూన్ 6నే జన్మించారు. ఉల్లూరు పరమేశ్వరరావు అయ్యార్. ఈయన జూన్ 6న అంటే ఇదే రోజున 1877న జన్మించి 1949న మరణించారు. మలయాళ కవిగా, సాహిత్యకారుడిగా, మలయాళ సాహిత్య రంగంలో ఆధునిక యుగారంభంలో ముగ్గురు మహాకవుల్లో ఒకరుగా ఈయన ప్రసిద్ధి పొందారు. సో ఈయనే ఆయన. సో ఈ రోజునే ఆయన పుట్టింది కూడా. సో తదుపరి వ్యక్తిగా ఎవరున్నారో చూద్దాం. గోపీనాథ్ బోర్దోలాయ్. సో ఈయన 1890న జన్మించి 1950లో అయితే మరణించారు. సుమారు 60 ఏళ్ల వయసులో ఆయన అయితే మరణించారు. ఈయన పుట్టింది కూడా జూన్ 6న. స్వాతంత్రానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈయనే బాధ్యతలు వహించారు. సో గ్రేటెస్ట్ థింగ్ కదా. సో ఈయనే ఆయన. సో ఇందాక అనుకున్నాం, బట్ ఆర్తి అగర్వాల్ గారి మరణ డేట్ మిస్ చేశాను నేను. సో ఈవిడ జూన్ 6 2015న ఆవిడకి 39 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆవిడైతే మరణించారు. అండ్ ఈవిడ లాస్ట్ వర్క్ అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో ఆవిడైతే మరణించడం జరిగింది. సో ఆవిడ జననం 1976 మార్చి 5న అయితే ఆవిడ జన్మించారు. అమెరికాలోని అట్లాంటిక్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో. అక్కడే పుట్టి మరి అక్కడే మరణించారు ఆయన. సో సో చూశారు కదా, జూన్ 6కు సంబంధించి ప్రముఖుల మరణాలు మరియు జననాలు. ఈరోజు ప్రత్యేకత అదే. సో చూశారు కదా, జూన్ 6 డేట్ అనేది చరిత్రలో ఈ విధంగా అయితే అందరికీ గుర్తుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి. అప్పుడే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.